1, 2, 3. నమస్కారం అండి, నమస్కారం అందరికీ. థాయ్ గ్యాప్ తెలుగు పాడ్కాస్ట్కి స్వాగతం, సుస్వాగతం. నా పేరు బోగస్ నూగ్. అండ్ యాక్చువల్లీ బ్రూట్ కొంతకాలం బ్రేక్ తీసుకోబోతున్నాడు. ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్, బ్రూట్ ఇస్ ఫైన్, కానీ తీసుకోవాల్సి వస్తుంది. సో థాట్స్ అండ్ ప్రేయర్స్ టు ఆల్ ద బ్రూట్ ఫ్యాన్స్. ఒక మంచి ఓపెన్ బాత్రూమ్ ఎపిసోడ్ కూడా పెండింగ్ ఉంది. చాలా మంది రాశారు మెసేజెస్, మెయిల్స్. ఇప్పటి వరకు అది ఎందుకు రాలేదు అంటే ఆ ఎపిసోడ్ అయినా సోలో చేయకుండా బ్రూట్తో చేస్తే బెటర్ ఉంటుందని నా ఉద్దేశం. అదంతా వచ్చే వరకు విల్ రిటర్న్ టు అవర్ రెగ్యులర్ ప్రోగ్రామింగ్. ఈ వారం మనం చర్చించబోయే చిత్రం పేరు మ్యాచ్ స్టిక్ మెన్, అగ్గిపుల్ల మనుషులు. ఈ సినిమా 2003లో వచ్చింది. వావ్. అండ్ ఇది కూడా ఒక పేట్రియాన్ స్పెషల్ ఎపిసోడ్ పవర్డ్ బై JFM. Wow, JFM. Wonderful job. Great job. 2003 Matchstick Men. అసలు ఈ సినిమా పేరు ఎవరైనా విన్నారా? నేనైతే వినలేదు. మరి JFM ఏం చూసి ఏ ముహూర్తాన్న ఈ సినిమాని స్పాన్సర్ చేశాడనేది మనం తెలుసుకుంటాం. సారాంశం తర్వాత JFM ఏం రాశాడో చెప్తాను. కానీ అదంతా వెళ్ళే ముందు మనం బోనీ చేసేసుకుందాం మన అవార్డ్ విన్నింగ్ సోషల్ అవార్డ్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap, ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com. దట్స్ ఇట్. కానీ అంతేకాదు, థైగ్యాప్ డిస్కార్డ్, ఇంకా థైగ్యాప్ పేట్రియాన్. ఈ రెండిటి లింక్స్ మా ప్రతి ఎపిసోడ్ డిస్క్రిప్షన్లో ఇంకా మా లింక్ ఇన్ బయోలో మీకు దొరుకుతాయి. కొట్టి వచ్చేయండి. అంతటితో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్, 1 minute సైలెన్స్, థాట్స్ అండ్ ప్రేయర్స్. సో ఇప్పుడు మ్యాచ్ స్టిక్ మెన్, అగ్గిపుల్లం మనుషులు. ఈ సినిమాది స్పాయిలర్ ఫ్రీ సారాంశానికి వెళ్ళిపోదాం మనం. అసలు మ్యాచ్ స్టిక్ మెన్ అన్న పదం ఏంటి? ఈ సినిమా చూస్తే తెలిసి వచ్చింది నాకు. ఇది కాన్ మెన్కి బేసిక్లీ ఇంకో పదం. ఇది కాన్ మెన్ ఎవడు అంటే ఇవి వచ్చి నీకు తాజ్మహల్ అమ్మిపోయేటోడిని కాన్ మెన్ అంటారు. దాన్ని బట్టి మీకు అర్థమైపోతుంది ఈ సినిమా జానర్ కూడా ఓషన్స్ 11 టైప్ ఆఫ్ కేటగిరీలో పడుతుంది మూవీ. అండ్ జనరల్గా ఇలాంటి సినిమాలు బాగా తీస్తే ఎప్పటికైనా చూడదగ్గ సినిమాలు అవుతాయి అవి. అండ్ అందులో ఈ సినిమా డైరెక్టర్ వచ్చేసి రిడ్లీ స్కాట్. 2000లో గ్లాడియేటర్ తీసి, దాని తర్వాత బ్లాక్ హాక్ డౌన్ తీసి, సడన్గా ఎందుకో ఈ చిన్న బడ్జెట్ ఇలాంటి చిన్న స్టోరీ మీద వచ్చి పడ్డాడు. 2003లో మ్యాచ్స్టిక్ మెన్ రిలీజ్ చేశాడు. ఎలా ఉంది సినిమా, ఎలా తీశాడు, ఇవన్నీ మనం మాట్లాడుకునే ముందర యాక్చువల్ సారాంశం ఏంటంటే ఈ సినిమా మెయిన్గా 3 క్యారెక్టర్స్ చుట్టూ తిరుగుతుంది. నికోలస్ కేజ్ మెయిన్ క్యారెక్టర్, వాడి పేరు రాయ్. వీడు ఒక సీజన్డ్ వెటరన్ ఉంటాడు యాజ్ అ కాన్ మ్యాన్. 30 years ఇండస్ట్రీ, 20 years ఇండస్ట్రీ, ఫుల్ ఎక్స్పీరియన్స్. వీడి కింద ఒక అప్రెంటిస్, ఒక చేలా టైప్ ఉంటాడు, ఫ్రాంక్. అండ్ ఫ్రాంక్ పాత్ర చేసింది నన్ అదర్ దెన్ శామ్ రాక్వెల్. సో వీళ్ళిద్దరూ ఒక ఆఫీస్లో కూర్చొని ఎవరు పడితే వాళ్ళకి ఫోన్ చేసి వాటర్ ఫిల్టర్లు అమ్ముతుంటారు. వీళ్ళు చీప్గా ఉన్న వాటర్ ఫిల్టర్ని బాగా ప్రైస్ పెంచేసి, బాగా దానికి కొంటే మీకు ఒక స్పెషల్ ప్రైజ్ వస్తుంది, మీకు ప్యారిస్ ట్రిప్ వస్తుంది, తొక్కొస్తుంది, తోలు వస్తుంది అని చెప్పేసి అందరికీ టోపీ పెడుతుంటారు వీళ్ళు. ఇదే కాకుండా ట్యాక్స్ చుట్టూలో కూడా ఏదో ఒకటి ఫ్రాడ్ చేస్తుంటారు. చిన్న చిత్క, అది కూడా కావాలనే చిన్న చిత్క. ఎందుకంటే ఈ రాయ్కి అంటే నికోలస్ కేజ్కి పెద్ద గేమ్ ఆడితే పెద్ద రిస్క్ అవుతుంది, ఎందుకు మనకి తలకాయ నొప్పి, చిన్న వాటిలో బండి నడుస్తుంది కదా అని చెప్పి వీడు ఒక మిడిల్ ఏజ్డ్ అంబిషన్స్ చచ్చిపోయి ఏముందరా రోజు లేచేదే, తిన్నదే, పండదే, నడుస్తూనే ఉంది బండి, కొంచెం ఆ టైప్ ఆఫ్ జేడెడ్ అప్రోచ్ ఉంటుంది ఈ స్కామింగ్ మీద. కానీ చేలాగా అట్లా కాదు, వీడు కొత్తగా వస్తున్నాడు, వీడికి ఫుల్ జోష్. శామ్ రాక్వెల్ చేసిన ఫ్రాంక్ క్యారెక్టర్ ఫుల్ జోష్లో ఉంటాడు. వాడికి ఇంకా పెద్దగా చేయాలి, ఈ చిన్న చిత్క ఇంకెన్ని రోజులు నడుస్తుంది అని చెప్పి ఈ ఫ్రాంక్కి ఒకలాంటి ఫ్రస్ట్రేషన్ నడుస్తుంటుంది. వీడేమో లేదు సేఫ్ ఆడదాం అని ఆ టైప్లో ఉంటాడు. వీళ్ళిద్దరు ఈ గేములన్నీ నడుపుతుండగా ఇంకో స్టోరీ లైన్ ఏముంటుంది అంటే నికోలస్ కేజ్ క్యారెక్టర్కి ఒక 15 ఏళ్ల ముందు వాడి గర్ల్ ఫ్రెండ్కి బ్రేకప్ అయిపోతుంది. ఆ గర్ల్ ఫ్రెండ్ ప్రెగ్నెంట్ ఉంటుంది అనమాట. అప్పుడు దాని తర్వాత నుంచి వాళ్ళిద్దరికి మాటలు లేవు. 15 ఏళ్ళు మాటలు లేవు, ప్రెగ్నెంట్ ఉండే అంటే ఏమో ఈ పాటికి ఏదో ఒక బాబునో పాపనో కనుంటుంది, ఆ పిల్లకాయకి ఇప్పుడు ఒక 15 ఏళ్ళలో 14 ఏళ్ళు అయినా వచ్చుంటుంది అని చెప్పి ఒకటి నడుస్తుంటుంది మైండ్లో. ఒకలాంటి ఫాదర్హుడ్ ప్యాంగ్స్ పుట్టుకొస్తుంటాయి రాయ్ లోపల, నికోలస్ కేజ్ క్యారెక్టర్ లోపల.
సో ఒకవైపు ఈ కాన్ స్టోరీ నడుస్తుంటది, ఇంకోవైపు ఈ ఫాదర్హుడ్ టైప్ ఆఫ్ ప్యాంగ్స్ పుట్టుకొస్తుంటాయి. అందులో వీడి క్యారెక్టర్ ఏంటంటే వీడు మహా ఓసిడి ఉంటాడు అన్నిటి మీద. తలుపు తెరవాలంటే 1, 2, 3 అని ఇట్లా 3 సార్లు తెరిస్తే అప్పుడు పూర్తిగా తెరుస్తాడు, లేదా తలుపు మూసేటప్పుడు మళ్ళీ 3 సార్లు కొట్టి మళ్ళీ అప్పుడు తలుపు మూస్తాడు. వాడికి ఓసిడియే కాకుండా అగోరాఫోబియా అని ఒక కండిషన్ ఉంటుంది. బేసిక్లీ అగోరాఫోబియా అంటే పెద్ద ఓపెన్ స్పేసెస్ అంటే నీకు పడదనమాట. అది ఎట్లయితే కొంతమందికి క్లాస్ట్రోఫోబియా ఉంటుందో, వాళ్ళు ఆఫీస్లో కొంతమందిని చూసుంటారు, లిఫ్ట్లో లేకపోతే చిన్న స్పేసెస్లో దూరగానే ఒకలాంటి వాళ్ళకి ఒక హైవత్ అయిపోతుంటారు. వాళ్ళు ఊపిరాడుతుండదు, చెమటలు గారుతుంటాయి. అది క్లాస్ట్రోఫోబియా. చాలా చిన్న స్పేసెస్ అంటే పడదు. రాయ్కి పెద్ద స్పేసెస్ అంటే పడదు, ఎక్కువసేపు బయట ఉండలేడు అనమాట. వాడు ఎక్కువ ఇండోర్సే ఉండాలి. ఈ కండిషన్లు కూడా ఉంటాయి రాయ్కి. దాని మీద సడన్గా వాడికి ఏం తెలుసు వస్తుంది, వాడికి 14 ఏళ్ళ కూతురు ఉన్నది, స్కూల్ చదువుతుంది, కలుసుకోనికి ఛాన్స్ వచ్చింది. అమ్మాయిని కలుస్తాడు, ఆ రిలేషన్షిప్ బిల్డ్ అవుతుంది. ఆ ఫాదర్హుడ్ అనే దాంట్లో వాడు బాగా జీవించేస్తుంటాడు అన్నమాట వాడు. సో ఒకవైపు ఏమో ఈ చిన్న చితక కాన్లు నడుస్తుంటాయి ఫ్రాంక్తో, ఇంకోవైపు కూతురు కొత్తగా పరిచయం అవుతుంది, 14 ఏళ్ళ కూతురు. ఇంకోవైపు ఈ పర్సనాలిటీ, ఈ కిట్కులు ఉంటాయి, ఈ ఓసిడీలు, ఈ అగోరాఫోబియాలు. ఇంకోవైపు ఆ కాన్లు కొంచెం ఈ ఫ్రాంక్ ఫ్రస్ట్రేషన్ వల్ల ఇంకా పెద్ద చేద్దామని చెప్పి ఆ కాన్లు కూడా కొంచెం పెద్దగా అవుతుంటాయి. సో ఇవన్నీ ఒకటేసారి ఇట్లా క్లాష్ అవుతాయి ఈ స్టోరీలో. కానీ అది వాడు పెద్ద స్కాములు చేస్తుండగా ఈ కూతురుతో కొత్తగా పరిచయం పెంచుకోవడము, ఇంకా ఆ ఫ్రాంక్ గాడి ఫ్రస్ట్రేషన్, ఇవన్నీ క్లాష్ అవుతాయి ఈ సినిమాలో. ఎలా క్లాష్ అవుతాయి, ఎప్పుడు క్లాష్ అవుతాయి, ఇవన్నీ చెప్పకూడదు. ఎందుకంటే ఈ జానర్ సినిమాలు అది చెప్పేస్తే ఇంకా మొత్తం తుసైపోతుంది. సో మంచి స్టోరీ, మంచి యాక్టర్స్, మంచి డైరెక్టర్, అండ్ ఇది ఒక కాన్ ఆర్టిస్ట్ మూవీ. సో ఐ మీన్ వాట్ మోర్ డూ యూ నీడ్? తప్పకుండా చూడండి మ్యాచ్ స్టిక్ మెన్. అందరితో సారాంశం సమాప్తం. ఇప్పుడు స్పాయిలర్లతో పాటు ఈ చిత్రాన్ని దీర్ఘంగా చర్చిద్దాం. పద్ధతి ప్రకారం మొదలుగా పేట్రియాన్లో ఎవరైతే సినిమాలు స్పాన్సర్ చేస్తారో తిరిగి వాళ్ళని ప్రశ్నిస్తాం మేము. పైసలు ఇచ్చావు, బాగానే ఉంది, సినిమా పేరు చెప్పావు, ఓకే ఫైన్, వీ డోంట్ మైండ్ ఇట్. కానీ ఎందుకు ఇదే సినిమా అంటే ప్రతి ఒక్కరు ఎట్లా సెలెక్ట్ చేస్తున్నారంటే ఆబ్వియస్ చాయిసెస్ సెలెక్ట్ చేయట్లేదు. ఏదైతే మేము ఎక్స్పెక్ట్ చేస్తామో ఇదే వస్తుండొచ్చేమో అని చెప్పి అది అస్సలు రావు. ఎక్కడెక్కడో సందుల్లో గుంతల్లో తవ్వి ఇలా తీస్తున్నారు ఆణిముత్యాలు. సో అడగాల్సి వస్తుంది యాజ్ పర్ ప్రొఫెషనలిజం, బికాజ్ వీఆర్ ప్రొఫెషనల్స్. అడగాల్సి వస్తే, అరే ఎందుకు రా భయ్, నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసినావు ఈ సినిమా, మాకు చెప్పు ప్లీజ్ అంటే JFM చెప్పాడు. I usually check out discussion or breakdown of movies in movie subreddit or YouTube after watching a movie. Okay? Not much chatter for this movie other than they liked it or underrated. Understandable. So far, Ridley Scott movies were like, you like them or you don't. No in between. Underrated or overrated is not the word I would describe this movie with. This is criminally underrated. Strange! Brackets lo in bogus voice. Yeah, Ridley Scott movies, you either like them or you don't. No in between అనేది JFM ఇప్పట్లో ఇంకా నిజమవుతున్నది. ఎందుకంటే అట్లీస్ట్ నా ప్రకారం, ఎందుకంటే మంచి బాగా మూడ్ ఆఫ్ అయిపోయినట్టున్నాడు. ఇవాళ రేపు వచ్చే సినిమాలు చూస్తుంటే ఆల్మోస్ట్ ఎర్లీ ఆర్జీవీ, లేట్ ఆర్జీవీ టైప్ ఆఫ్ మెనోపాజ్ లాగా, ఇంకో పదం సినీ పాజ్ అనుకో, అది కొంచెం నడుస్తున్నట్టున్నది ఇక్కడ కూడా. అండ్ ఇట్స్ ఫైన్, ఎవ్రీబాడీ గెట్స్ ఓల్డ్, ఎవ్రీబాడీ మూవ్స్ ఆన్. కానీ ఏదో నడుస్తున్నది రిడ్లీ స్కాట్ సినిమాల్లో ఈ మధ్య వచ్చే దాంట్లో. సో JFM కంటిన్యూస్. వుడ్ లవ్ టు నో ఇన్ యోర్ క్లియర్ ఆర్టికులేషన్ వై ఇట్ వర్క్స్ ఆర్ డజంట్. ఫర్ మీ ఇట్ హ్యాడ్ అ గుడ్ బ్యాలెన్స్ ఆఫ్ కాన్ జాబ్ అండ్ క్యారెక్టర్ రిలేషన్షిప్. I loved Alison Lohman's performance. Alison Lohman ఆ 14 ఏళ్ళ కూతురు పాత్ర చేసింది. I loved Alison Lohman's performance. Strange. The 2 movies I watched of her have this kick in the nuts ending. Got to watch Matchstick Men and Drag Me to Hell back to back. It's so funny JFM no Drag Me to Hell పేరెత్తున్నావు. ఇది ఒక 2009లో Alison Lohman స్టారింగ్ హారర్ మూవీ కూడా వచ్చింది, డైరెక్టెడ్ బై Sam Raimi. సో మేబీ అందుకనే కావచ్చు. కానీ డ్రాగ్ మీ టు హెల్ అయితే నిజంగా అండర్ రేటెడ్ అనిపిస్తుంది. ఎందుకంటే ఎంతమంది చూసారంటే ఆ సినిమా, ఆలిసన్ లోమన్కే అదొక శాపంలాగా అయిపోయింది ఆ సినిమా. ఎందుకంటే ఎక్కడో చదివాను నేను, ఐ థింక్ వన్ ఆఫ్ కోట్స్కి, ఆమె ఎక్కడికి వెళ్ళినా ఎవరితో కలిసినా ఆ డ్రాగ్ మీ టు హెల్ ఫైనల్ సీన్ గురించి మాట్లాడతారంట ఆమెతో. ఇంకా వేరేది ఏమి ఉండదు,
మొత్తం కెరియర్లో చేసిన రోల్స్ అదంతా పక్కన పెట్టేసి అదొక్కటే. కానీ ఆ సినిమానే కాదు, ఆ సినిమాలో ఆ ఫైనల్ సీన్ అది కూడా నేను స్పాయిల్ చేయదలుచుకోలేదు. ఎవరైనా హారర్ అఫిషియనాడోస్ ఎవరైనా ఉంటే డ్రాగ్ మీ టు హెల్ కంపల్సరీ చూడండి. 2009 ఇట్స్ అ ఫన్ మూవీ హారర్లో. అండ్ ఇక్కడ కూడా JFM strangely mentioned డ్రాగ్ మీ టు హెల్ మళ్ళీ. అండ్ JFM continues. Sam Rockwell can be a leading man, but ends up doing supporting roles and always kills it, regardless of the movie result. I get as excited as you guys are about Brahmaji and yeah, Sam Rockwell actually insane actor. అండ్ ఇది అందరూ ఇప్పటిదాకా నేను ఎవరిని కలవలేదు. శామ్ రాక్వెల్ లే చిల్లర్ ఏం చేస్తాడు చీ అట్లా అస్సలు ఒక్క క్యాండిడేట్ కూడా కలవలేదు నేను. యూనివర్సల్లీ శామ్ రాక్వెల్ అంటే ఎవ్రీవన్ సీమ్స్ టు జస్ట్ లవ్ ద గాయ్ విత్ గుడ్ రీజన్. ఎంత వర్సటైల్ యాక్టర్ అంటే ఆయన ఒప్పుకుంటా. JFM హీ క్యాన్ బి అ లీడింగ్ మ్యాన్ ఇన్ మెనీ మెనీ మూవీస్, కానీ హీ జస్ట్ ఎండ్స్ అప్ డూయింగ్ సపోర్టింగ్ రోల్స్. అది మేబీ ఒక యాక్టింగ్ లెవెల్లో చూస్తే, ఒక పర్ఫార్మెన్స్ లెవెల్లో చూస్తే మేబీ తనకి ఇట్లాంటి రోల్సే అట్రాక్ట్ అవుతాయేమో ఎక్కువ. క్యారెక్టర్ రోల్స్లో ఎట్లయితే రాస్తారో కొంచెం వియర్డ్ ఉంటారు, కొంచెం ఫంకీ ఉంటారు. లీడ్ రోల్స్ ఎక్కువ అంటే కామన్గా లీడ్ రోల్స్కి ఎక్కువ ఎడ్జ్ ఇవ్వరు. లీడ్ రోల్స్ చాలా వరకు కొంచెం సీదా సాదా, రావణ మంచి బాలుడు, కొన్ని సినిమాల్లోనే లీడ్ రోల్సే చాలా ఎడ్జీ ఉంటాయి, చాలా రేర్ మూవీస్ అవి. కానీ యూజువలీ నాకు తెలిసి శామ్ రాక్వెల్ లాంటి యాక్టర్కి కావాల్సిన కిక్కు మేబీ క్యారెక్టర్ రోల్స్లోనే వస్తున్నాయేమో, అందుకనే తీసుకుంటున్నాడేమో. కానీ క్యాన్ బి అ లీడింగ్ మ్యాన్ అన్నావు. హీ వాజ్ అ లీడింగ్ మ్యాన్ అట్లీస్ట్ ఫర్ వన్ మూవీ. మూన్ అని ఒక మూవీ ఉంది. ఐఎమ్ ష్యూర్ నువ్వు శామ్ రాక్వెల్ నీకు ఇష్టం అంటే నువ్వు చూసే ఉంటావు. కానీ ఒకవేళ చూడలేదంటే తప్పకుండా చూడు. ఇట్స్ అ సైఫై మూవీ, దాని పేరు మూన్. అండ్ అందులో శామ్ రాక్వెల్ మేబీ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఆఫ్ హిస్ కెరియర్, ఇఫ్ నాట్ ద బెస్ట్, డెఫినెట్లీ అప్ దేర్, లైక్ డెఫినెట్లీ వన్ ఆఫ్ హిస్ బెస్ట్ రోల్స్ ఎవర్. అండ్ ఆ సినిమా డైరెక్ట్ చేసింది కూడా డంకన్ జోన్స్, హూ ఇస్ డేవిడ్ బోవీస్ సన్. స్ట్రేంజ్ అండ్ యాక్చువల్లీ ఒక మంచి డైరెక్టర్ కూడా. సో JFMకి కాదు, ఇన్ కేస్ ఎవరికైనా శామ్ రాక్వెల్ ఇష్టం అంటే అండ్ మీరు మూన్ అనే సినిమా చూడలేదు అంటే తప్పకుండా చూడండి. కొంచెం స్లోయిష్ ఉంటుంది, బట్ ఇట్స్ వెల్ వర్త్ అ వాచ్. వెరీ వెల్ మేడ్ మూవీ. అండ్ ఆ మూవీ సౌండ్ ట్రాక్ కూడా కిల్లర్ సౌండ్ ట్రాక్ అది. JFM కంటిన్యూస్. బాగానే చెప్పాడు. ఒక 2-3 చెప్పు అంటే 35 చెప్పాడు. Nicolas Cage acting, good or bad? I don't know. Always interesting choices. He effortlessly played 3 sides to his character: father, con man, and guy suffering from OCD and agoraphobia. Roy and Frank's daily tax refund con job is elegant. I liked the 3 storylines it had. The way Roy explained that he doesn't take people's money, quote unquote, they give it to me. That was fascinating. The victims always think it's their own idea, and since they're breaking the law, who can they complain to? సమాప్తం. సో JFM ను ఇంత యాక్టర్స్ గురించి చెప్పావు కాబట్టి ఐడ్ లైక్ టు స్టార్ట్ విత్ కాస్టింగ్. ఎందుకంటే ఈ సినిమాలో వన్ ఆఫ్ ద స్ట్రాంగెస్ట్ పాయింట్స్ నాకు అనిపించింది ద కాస్టింగ్. రాయ్ క్యారెక్టర్ ఒక కాన్ మ్యాన్ వెటరన్ ప్లస్ నువ్వు అన్నట్టే ఒక ఫాదర్హుడ్ ట్రాక్ ఉంది. అదే కాకుండా ఈ మనిషికి OCD ఉంది, అగోరాఫోబియా ఉంది, చాలా ఒక ఎడ్జ్ మీద ఉంటాడు ఎప్పుడు. సడన్ అవుట్బర్స్ట్స్ ఉంటాయి మాటల్లో. సో ఇలాంటి క్యారెక్టర్లో నిజంగా నికోలస్ కేజ్ లాంటి యాక్టర్ని పెట్టడం ఎంత పర్ఫెక్ట్ ఫిట్ అయ్యాడంటే, ఎందుకంటే ఆల్రెడీ నికోలస్ కేజ్ పర్ఫార్మెన్సెస్ మనకి కొంచెం అలవాటే. చాలా అవుట్ దేర్ ఉంటాడు నికోలస్ కేజ్. అంటే ఈ నికోలస్ కేజ్, విలియం డఫో ఇలాంటి యాక్టర్స్కి న్యాచురల్గా పర్ఫామ్ చేయాలి అన్న అసలు ఎలాంటి కుతూహలం కూడా ఉండదు వాళ్ళకి. థియేటర్ ప్లేయర్లు స్టేజ్ మీద ఎట్లయితే యాక్టర్స్ చేస్తారో కొంచెం మరీ బొంబాస్టిక్గా, కొంచెం మెలోడ్రామాటిక్గా, కొంచెం బాగా ఎక్స్ప్రెసివ్గా చేస్తారు. ఈ యాక్టర్స్ నికోలస్ కేజ్, విలియం డఫో వీళ్ళు స్టేజ్ యాక్టర్స్ని కూడా మించిపోతారు. వాళ్ళు ఆ హిస్టరియానిక్స్లో, ఆ రేంజ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్లో. అది కొన్నిసార్లు అది హిట్ ఆర్ బ్రేక్ అనిపిస్తుంది, కానీ కొన్నిసార్లు అయితే పర్ఫెక్ట్ ఫిట్ అనిపిస్తుంది. ఇప్పుడు JFM కూడా గుడ్ ఆర్ బ్యాడ్ ఐ డోంట్ నో అన్నాడు. ఎందుకంటే అది దట్స్ వాట్ ఇట్ ఈస్. కొన్ని సినిమాల్లో చూస్తే అలాంటి బొంబాస్టిక్ యాక్టింగ్ వల్లనే అరే నేను సినిమా నుంచి నన్ను బయటికి తీసేస్తుంది అనిపిస్తుంది. కానీ కాస్టింగ్ బాగా చేస్తే, అండ్ దిస్ ఇస్ వై కాస్టింగ్ ఈజ్ సో ఇంపార్టెంట్, కాస్టింగ్ బాగా చేస్తే మాత్రం ఇట్ ఫిట్స్ లైక్ అ గ్లవ్. అండ్ ఈ రాయ్ క్యారెక్టర్లో నికోలస్ కేజ్ని కాస్ట్ చేయడం వాజ్ అ టచ్ ఆఫ్ బ్యూటీ. శామ్ రాక్వెల్ ఇస్ ద కైండ్ ఆఫ్ యాక్టర్ నువ్వు కాస్టింగ్ గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అదొక క్వశ్చన్ కూడా కాదు.
ఆ క్యాలిక్యులేషనే అవసరం లేదు. నాకు తెలిసి క్వశ్చన్ ఏముండాలి అంటే ఆ మనిషి చేయగలిగేటట్టు ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ ఉన్నాయి అసలు మన సినిమాలో. లేకపోతే అసలు ఇలాంటి యాక్టర్ శామ్ రాక్వెల్ టైప్, ఫిలిప్ సీమోర్ హాఫ్మన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అవసరం లేదు కాస్టింగ్ గురించి ఆలోచించడం. జస్ట్ ఫ్రీ ఉన్నాడా అంతే, ఎండ్ ఆఫ్ డిస్కషన్. సో శామ్ రాక్వెల్ ఈజ్ అ కాస్టింగ్ జోకర్ కార్డ్, యూ కెన్ యూజ్ హిమ్ ఎనీవేర్. ఆలిసన్ లోమన్ అనదర్ పర్ఫెక్ట్ పీస్ ఆఫ్ కాస్టింగ్. ఎందుకంటే ఆలిసన్ లోమన్కి ఒకప్పుడు చాలా మంది క్రష్ ఉండేది. ఇట్స్ అండర్స్టాండబుల్, ఎందుకంటే ఒకలాంటి పెయిన్ఫుల్లీ క్యూట్ ఫేస్, చాలా హోల్సమ్ వైబ్, ఒక స్వీట్ హార్ట్ టైప్ ఆఫ్ వైబ్. ఇంకోటి ఏంటంటే మిగతా హాలీవుడ్ యాక్ట్రెసెస్ కంటే కొంచెం ఇంకా న్యాచురల్గా కనిపించేది, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా కనిపించేది. మిగతా హాలీవుడ్ వాళ్ళలాగా పళ్ళని ఇట్లా శిల్పాలు చెక్కినట్టు చెక్కలేదు. అన్ని నీట్గా యూనిఫామ్ ఒకటే లైన్లో ఉంటాయి పళ్ళు. మళ్ళీ ఎంత తెల్లగా ఉంటాయంటే ఇంకా సెంటర్ ఫ్రెష్ యాడ్ అయ్యేది. అట్లా కాకుండా ఈ పోరికి అవే న్యాచురల్ పళ్ళు ఉండే, ఒకటి ఇక్కడ సొట్టగా ఉంటుంది, ఇంకోటి అక్కడ సొట్టగా ఉంటుంది. అండ్ బేసిక్లీ ఆ హోల్ వైబ్ మెయింటైన్ చేసేది. ఒక కూతురు రోల్లో అలాంటి యాక్టర్ని పెట్టడము ఇట్స్ రియలీ గుడ్ కాస్టింగ్. కానీ పర్ఫెక్షన్ ఏంటంటే 14 ఏళ్ళ అమ్మాయి రోల్ చేసింది వెన్ షీ వాస్ 23 years old. చూస్తే అసలు తెలీదు. బ్యూటిఫుల్ యాక్టింగ్ కానీ. అండ్ మెయిన్గా సినిమాలో ఉన్నదే ఈ ముగ్గురు క్యారెక్టర్స్ మొత్తం నడిపేది. స్క్రీన్ టైం వైజ్ అయినా ఏదైనా కానీ శామ్ రాక్వెల్, నికోలస్ కేజ్, ఆలిసన్ లోమన్ వీళ్ళు ముగ్గురే నడుపుతారు మొత్తం. వాళ్ళ కాస్టింగ్ అంత పర్ఫెక్ట్గా ఉండేసరికి అండ్ వాళ్ళ పర్ఫార్మెన్స్ కూడా అంత బాగుండేసరికి చాలా ముందుకు లాగింది సినిమాని. కాస్టింగ్లో ఏదో ఒక్కటైనా మిస్కాస్ట్ అయ్యి ఉంటే అది సీన్స్ ద్వారా మారిపోయేది అనిపిస్తుంది ఈ సినిమాది. సో క్వైట్ అ బిగ్ ఫ్యాక్టర్. అండ్ నికోలస్ కేజ్ పర్ఫార్మెన్స్ కూడా కాస్టింగ్ ఫిట్ అయింది, ఎస్. కానీ ఆ పర్ఫార్మెన్స్లో కూడా అది వాడి కోసమే రాసినట్టు అనిపించింది ఆ సినిమా. అంత బాగా చేశాడు. డైలాగ్స్ యాజ్ ఇట్ ఈస్ ఫన్నీ ఉన్నాయి మూవీలో, కానీ నికోలస్ కేజ్కి ఉన్న డైలాగ్స్, ఆ లైన్ రీడింగ్ ఏదైతే ఇచ్చాడో, సడన్గా ఒక మెడికల్ డిస్పెన్సరీలో ఇట్లా అవుట్ బర్స్ట్ అయిపోతాడు టాబ్లెట్స్ ఇవ్వకపోతే, ఆ లైన్ రీడింగ్ ఐ థింక్ ఓన్లీ నికోలస్ కేజ్ కెన్ గివ్ దట్ లైన్ రీడింగ్. సో ఇట్ రియలీ వర్క్డ్ అవుట్ ఎక్స్ట్రీమ్లీ వెల్, ఆ కాస్టింగ్ అండ్ యాక్టింగ్. ఓవరాల్గా రన్ టైం చూస్తే ఇట్ ఈస్ జస్ట్ 2 hours. 2 hours కూడా కాదు, కష్టపడి 1 hour 56 minutes. అది కూడా ఒక ఓపెనింగ్ టైటిల్ సీక్వెన్స్ ఉంది, ఎండింగ్ క్రెడిట్ సీక్వెన్స్ ఉంది. ఈ రెండు కలిపి కూడా కష్టపడి 1 hour 56 minutes దాకా వచ్చింది సినిమా. చూసేటప్పుడు మాత్రం ఒక 1/2 hour 45 minutes సినిమా చూసినా అనిపిస్తుంది. అంత స్లిక్, అంత ఎఫిషియంట్ స్క్రీన్ ప్లే, ఎంత టైట్ ఉంది స్క్రీన్ ప్లే. అసలు బీట్ ఆఫ్టర్ బీట్ పోతూనే ఉంది. ఎక్కడ కూడా పేసింగ్ డ్రాగ్ అవ్వలేదు. చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు పేసింగ్ని. దానివల్ల మొదటిసారి చూస్తేనే ఒక అరగంట 40 నిమిషాలు చూసినా ఈ సినిమా అనుకుంటాం. రెండోసారి చూసినప్పుడు కూడా అస్సలేం అలసట అనిపించదు. ఇన్ఫ్యాక్ట్ ఇది ఎట్లాంటి సినిమా అంటే బ్యాక్ టు బ్యాక్ ఆపకుండా దీన్ని లూప్ చేసి చూడొచ్చు 2 సార్లు. 3 సార్లు బ్యాక్ టు బ్యాక్ ఆపకుండా దీన్ని లూప్ చేసి చూస్తే లవ్ స్టోరీలో ఫస్ట్ 20-25 minutes చూసినట్టు అనిపిస్తుంది మీకు. అది క్రిస్టఫర్ నోలన్ టైమ్ స్కేల్ ఆఫ్ ఎక్స్పీరియన్స్లో 3 time watch మ్యాచ్స్టిక్ మెన్ ఈక్వల్ టు ఫస్ట్ 20-25 minutes ఆఫ్ లవ్ స్టోరీ. ఎలా మేనేజ్ చేశారో ఆ పేసింగ్ కానీ ఇట్స్ రియల్లీ ఇంప్రెసివ్. అండ్ కన్సిస్టెన్సీ పేసింగ్లోనే కాదు, టోన్లోనే కాదు. టోన్ అంటే నా ఉద్దేశం ఇది ఒక కాన్ ఆర్టిస్ట్ మూవీ. కాన్ ఆర్టిస్ట్ మూవీ అంటే పూర్తిగా సీరియస్గా పెట్టలేం. కాన్ ఆర్టిస్ట్ మూవీ అంటే ద నేచర్ ఆఫ్ ద గేమ్ ఇట్ సెల్ఫ్, యూఆర్ గెటింగ్ అవే విత్ సంథింగ్, యూఆర్ పుల్లింగ్ అ ఫాస్ట్ వన్. సో అలాంటి పనుల్లో ఒకలాంటి ఎక్సైట్మెంట్ ఆల్రెడీ బేక్డ్ ఇన్ ఉంటుంది. ఆ ఎక్సైట్మెంట్తో నువ్వు కొంచెం థ్రిల్ యాడ్ చేయొచ్చు. అండ్ డెఫినెట్లీ పక్కన వాళ్ళకి ఎదుటోడికి టోపీ పెడుతున్నావు అంటే అందులో ఒక కామెడీ కూడా ఉంది బేక్డ్ ఇన్. సో ఆ కామెడీని కూడా ఇంకా పండించవచ్చు, ఇంకా లాగచ్చు. విచ్ మ్యాచ్స్టిక్ మ్యాన్లో కామెడీ ట్రాక్ కూడా ఉంది, చాలా బాగా పండిన కామెడీ ట్రాక్. మెజారిటీ శామ్ రాక్వెల్ క్యారెక్టరే తీసుకొస్తాడు ఆ కామెడీ. అండ్ అది కాకుండా కొంచెం డార్క్ కామెడీ కూడా ఉంది, జస్ట్ అ స్ప్రింక్లింగ్. ఎక్కువ చేస్తుంటే కంప్లైంట్ చేసేవాడిని కాదు, బట్ ఎంతవరకు అయితే ఇచ్చారో దట్స్ ఆల్సో వెల్ అండ్ గుడ్. ఐఎమ్ హ్యాపీ విత్ దాట్. నికోలస్ కేజ్ క్యారెక్టర్ చాలా ఫ్రస్ట్రేటెడ్ ఉంటాడు ఒక పాయింట్లో, ఏది వర్కౌట్ కావట్లే. వాడు సైకాట్రిస్ట్ దగ్గర పోయి కక్కుతూ ఉంటాడు. విషయం ఎక్కడ దాకా వచ్చిందంటే ఇంకా నా టాబ్లెట్స్ అయిపోయాక నాకు ఏం చేయాలో తోచక ఇల్లంతా తుడుస్తూ కూర్చున్నా. నా కార్పెట్ని ఒక 5 సార్లు 10 సార్లు స్క్రబ్ చేసి ఉంటాను, నేను క్లీన్గా ఉండాలి. అది ఓసిడి వాడిది. అయినా అన్ని చేశాక కూడా నాకు ఇంకేం దోచట్లేదు. ఇంకా ఇట్లా కాదు, సింపుల్గా గన్ తీసుకొని దాన్ని చప్పరించి చాప్టర్ క్లోజ్ చేద్దాం అనుకున్నా అంటాడు.
కానీ ఆ పని చేస్తే మళ్ళీ ఆ కార్పెట్కి ఏమవుతుందా అని చెప్పి చేయలేకపోయినా అంటాడు. అది వాడు బాధ. అలాంటి డార్క్ హ్యూమర్ కొంచెం ఇక్కడ అక్కడ స్ప్రింకిల్ చేశారు ఈ మూవీలో, విచ్ వాస్ రియల్లీ నైస్. ఓపెనింగ్ టైటిల్స్ కూడా ఆ కన్సిస్టెన్సీ ఏదైతే అన్నానో అది ఓపెనింగ్ టైటిల్స్ కూడా కనిపిస్తుంది. సినిమా స్టార్ట్ అవుతుంటే ఆ స్టూడియో పేరు, సినిమా పేరు, యాక్టర్ల పేర్లు, క్రూ పేర్లు అన్నీ వస్తుండగా ఆ టెక్స్ట్ ఏదైతే ఉందో అది ఆల్మోస్ట్ ఫ్రేమ్ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్కి ఇట్లా కొట్టుకుంటుంటాయి. అవి అదేదో బయటికి పోవడానికి ట్రై చేస్తున్నట్టు 2 రకాల యానిమేషన్లు వాడారు. ఆ అక్షరాలు లేదా లెఫ్ట్ రైట్ ఫ్రేమ్ గోడలకి కొట్టుకుంటుంటాయి, ఇట్లా స్థలం లేకుండా కొట్టుకునేటట్టు, లేదా కొత్త అక్షరాలు వచ్చి ఉన్న అక్షరాలను ఇట్లా గెంటేస్తాయి, ఇట్లా ఆల్మోస్ట్ తంతునట్టు ఫ్రేమ్ బయటికి. ఈ 2 రకాల యానిమేషన్ వాడారు టైటిల్ ట్రాక్లో. అది కూడా ఎంత ఫిట్టింగ్ అనిపించింది అంటే, ముందు యానిమేషన్లో ఏం కనిపిస్తుంది, అదొకలాంటి ఇరుక్కుపోయినట్టు, బయటకు వెళ్ళే దారి కనబడట్లేదు, ఇరుక్కొని ఇక్కడే కొట్టుకుంటున్నాం. విచ్ కాన్ మూవీస్లో అది అప్పుడప్పుడు జరుగుతాయి, అలాంటి సందర్భాలు వస్తాయి. సో ఆ విధంగా మ్యాచ్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే ఒక సెట్ ఆఫ్ అక్షరాలు వచ్చి ముందున్న వాటిని ఇట్లా బయటికి తన్నేయడం ఫ్రేమ్ బయటికి. అది లిటరలీ ఈ సినిమాలో స్టోరీ ఎలా అయితే సాగుతుందో, ఈ సినిమాలో ఏదైతే ఫైనల్ ట్విస్ట్ వస్తుందో అక్కడితో పర్ఫెక్ట్ మ్యాచ్ అవుతుంది అది. అండ్ నేను ముందు చెప్పినట్టే ఎంత టైట్ స్క్రీన్ ప్లే ఇది, ఎక్కడ కూడా వేస్టేజ్ కనపడలేదు. 1 hour 56 minutes జాబ్ డన్. దీనికి ఒక ఉదాహరణ ఏంటంటే, సినిమా స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు వీళ్ళు పరిచయం చేపియాలి ఈ క్యారెక్టర్స్తో. నికోలస్ కేజ్ ఎవడు, రాయ్, వాడి లైఫ్ ఏంటి, వాడి పని ఏంటి. సో ఇంట్లో వాడి ఓసిడి గీసిడి అంతా చూపించేసి వీడు ఆఫీస్కి వస్తాడు రాయ్. శామ్ రాక్వెల్ ఆఫీస్లో ఉంటాడు ఫ్రాంక్, వాడు ఆల్రెడీ ఒక కస్టమర్కి టోపీ వేస్తుంటాడు. అండ్ అప్పుడే నికోలస్ కేజ్ వచ్చి ఇద్దరు కలిసి టోపీ వేస్తారు వాడికి. సో ఆ సీన్లో మనకి ఏం చూపిస్తున్నారంటే, వీళ్ళ స్కామ్ స్టార్టింగ్ ఫేజ్ ఎలా ఉంటుంది, ఈ వాటర్ ప్యూరిఫైర్లు అమ్ముకుంటూ వాళ్ళు ఎట్లా కస్టమర్లకి టోపీ ఎట్లా ఇస్తారు, అసలు అది ఎట్లా స్టార్ట్ అవుతుంది అనేది చూపిస్తారు. అక్కడ దాకా వాళ్ళ స్కామ్ స్టార్టింగ్ ఫేజ్ చూపించేసి దాని తర్వాత ఇమీడియట్గా వాళ్ళు కార్ ఎక్కి ఇంకో కస్టమర్ దగ్గర వెళ్తారు. అక్కడ ఆ స్కామ్ది లేటర్ ఫేజ్ చూపిస్తారు. సో వాటర్ ప్యూరిఫైర్ కొనేసి మోసపోయిన తర్వాత వీళ్ళిద్దరూ పోలీసులలాగా వెళ్ళి లేకపోతే ఏజెంట్స్ లాగా వెళ్ళి ఏం జరిగింది మీకు చెప్పండి అని చెప్పి వాళ్ళ దగ్గర కంప్లైంట్ తీసుకొని, ఇప్పుడు మేము చేస్తాము, మేము వాళ్ళని పట్టుకుంటాము అని చెప్పి ఒక బిస్కెట్ ఇచ్చి ఇంకా డబ్బులు లాగిపోతారు వాళ్ళ దగ్గర నుంచి. సో ఈ ప్లాట్ పాయింట్ ఎంత ఇంప్రెసివ్ ఉండే అంటే చూసేటప్పుడు, ఎందుకంటే ఒకటే సీన్లో ఎక్కువ ఏం చెప్పకుండా, ఎక్స్పోజిషన్ లేకుండా, నీకు తెలుసు కదరా మనం వేరే వాళ్ళకి టోపీ పెడతాము, ఇవన్నీ కాకుండా నీట్గా పరిచయం చేసేటప్పుడే వాళ్ళ స్కామ్ ఫస్ట్ ఫేజ్ చూపించేశారు. అదే సీన్లో నెక్స్ట్ పార్ట్ ఇంకో కస్టమర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ స్కామ్ సెకండ్ ఫేజ్ ఎట్లా నడుపుతారో అది కూడా చూపించేశారు. సో వీళ్ళిద్దరు గేమ్ ఏంటి, అసలు వీళ్ళు ఎట్లా సంపాదిస్తున్నారు అనేది క్లియర్ కట్ అర్థం చేపించేశారు ఇన్ ద ఫస్ట్ 5 to 10 minutes ఆఫ్ ద మూవీ. దాని తర్వాత ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మనకు అది క్లియర్గా కూర్చుంది కాబట్టి, వీళ్ళు ఎట్లా చేస్తున్నారు, వీళ్ళ గేమ్ ఏంది, ఎట్లా ఆడతారు, అదంతా అంత క్లియర్గా మనకు చూపించేశారు కాబట్టి ఇప్పుడు మనకు ఆ క్వశ్చన్ ఉండదు. ఇంకా ఇప్పుడు యాజ్ అన్ ఆడియన్స్ మనం వీళ్ళు చూపించదలుచుకున్న ఇమోషనాలిటీ మీద, ఫ్యామిలీ రిలేషన్స్ మీద, వాట్ ఎవర్ ఇట్ ఈస్, దాని మీద ఫోకస్ చేస్తాం. ఎక్కువ ప్రశ్నలు ఏం లేకుండా, అరే ఇంతకీ వీళ్ళు ఎట్లా సంపాదిస్తున్నాడు ఇదంతా అని చెప్పి. సో ఆ ఒక్క సీన్లో అది 2 విధాలుగా చూపించడం అనేది ఇట్స్ రియలీ గుడ్ రైటింగ్ అంటా నేను. అండ్ ఇట్ వాస్ వెరీ ఇంప్రెసివ్. ఇంకో స్ట్రాంగ్ పాయింట్ ఈ మూవీకి డెఫినెట్గా ఎడిటింగ్ అవుతుంది. ఎడిటింగ్లో కూడా కొంతవరకు కామెడీ పండించారు, కొంతవరకు డార్క్ హ్యూమర్ పండించారు. నికోలస్ కేజ్ రాయ్ క్యారెక్టర్, వాడికి ఎప్పుడైతే ఒక ఇమోషనలీ డౌన్ మూమెంట్స్ అవుతున్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ వాడు 15 ఏళ్ల ముందు విడిపోయిన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేస్తాడు ఒక రాత్రి ఏం ప్లాన్ లేకుండా, వాయిస్ మెయిల్కి వెళ్తే ఏదో ఒకటి మాట్లాడడం స్టార్ట్ చేస్తాడు. కానీ ఆమె వచ్చే ఫోన్ ఎత్తి హెలో అనగానే ఆ ఎడిట్లో ఏదైతే ధన్నని ఇలా చూపించేస్తారో, వాడు ఫోన్ పెట్టడము, వాడు తల దించడము, అది అవసరం లేదు. టెక్నికల్గా మామూలుగానే చూపించవచ్చు. ఏదో మైండ్లో పెట్టుకొని వాడు ఫోన్ కొట్టాడు, 15 ఏళ్ల తర్వాత ఆమె ఎత్తింది, ఎత్తగానే ఏం మాట్లాడాలో తెలియక పెట్టేశాడు ఫోన్. ఇది చాలా సింపుల్ సీన్, చాలా కామన్ సీన్, మనం ఎన్నో సినిమాల్లో చూసాం. కానీ ఇందులో ఆ స్పెషల్ టచ్ ఏదైతే తీసుకొస్తారో వాళ్ళు ఎడిట్లో, ఆ స్పీడ్ ర్యాంప్ చేసే షాట్ని, అదొక మామూలు సీన్ అయిపోయేది, దాన్ని వాళ్ళు ఎన్హాన్స్ చేశారు, ఆ ఎఫెక్ట్తో. అండ్ ఈ నికోలస్ కేజ్ క్యారెక్టర్కి ఏవైతే ఓసిడీలు, ఫోబియాలు, ఇంకా సినిమాల తర్వాత వాడు మందులు వేసుకోక హెల్యూసినేట్ చేస్తుంటాడు, ఆ హెల్యూసినేషన్ ఫేజ్లో కూడా వాడి పిఓవి నుంచి, వాడి పర్స్పెక్టివ్ నుంచి ఏదైతే చూపిస్తారో మొత్తం ఒక యాసిడ్ ట్రిప్ లాగా ఉంటుంది సీన్ అంతా, ఒక మూవింగ్ యాసిడ్ ట్రిప్ లాగా. అది కూడా ఇట్ గోస్ అ లాంగ్ వే.
ఎందుకంటే అది యాజ్ అన్ ఆడియన్స్ మనకి వాడి పర్స్పెక్టివ్కి వెళ్ళి చూపిస్తుంది అది ఎట్లా నడుస్తుంది. అది కూడా వాళ్ళు చేయాల్సిన అవసరం లేదు. కానీ ఆ ఎక్స్ట్రా మైల్ పోయినందుకు ఆ ఇమర్షన్ అనేది చాలా పెరిగిపోతుంది సినిమాలో. అండ్ ఆనెస్ట్లీ సినిమాలో చూస్తే అసలు బడ్జెట్ ఏమైనా ఉన్నదా అని కూడా డౌట్ వస్తుంది. తిప్పి కొడితే 3 లొకేషన్లు, తిప్పి కొడితే మెయిన్గా ముగ్గురు క్యారెక్టర్లు, మిగతా వాళ్ళందరూ వచ్చేసి జస్ట్ చిన్న చితక బిట్ పార్ట్స్ ఎక్స్ట్రా పార్ట్స్ చేసిపోతారు. సో ఎక్కువ ఏమీ లేకుండా కానీ ఆ స్క్రీన్ ప్లేలో ఉన్న ప్లానింగ్, ఆ రైటింగ్లో ఉన్న క్వాలిటీ, ఆ ఎడిటింగ్లో వాళ్ళు తీసుకొచ్చిన ఎక్స్ట్రా ఫ్లేవర్ అండ్ షూట్ చేసేటప్పుడు కూడా రాయ్ క్యారెక్టర్ నుంచి వాడి కోణంకి వెళ్ళి వాడి హెల్యూసినేషన్, వాడి ట్రిప్ మొత్తం ఇట్లా చూపించడం అనేది ఇట్ గోస్ అ లాంగ్ వే ఇమర్షన్లో. అండ్ దానివల్ల కూడా అస్సలు అరగంటనే కదా ఈ సినిమా నేను చూసింది, అప్పుడే అయిపోయింది ఏంటి అనిపిస్తుంది. ఇంకో ఎగ్జాంపుల్ ఏంటంటే ఈ శామ్ రాక్వెల్, ఫ్రాంక్, నికోలస్ కేజ్ ఇంటికి ఎప్పుడైతే వస్తాడో మొదటిసారి సినిమాలో, అప్పుడు వాడు తలుపు తెరిచేటప్పుడు 1, 2, 3 అని ఇట్లా తెరిచి మూసి ఇట్లా తలుపు తెరిచినప్పుడు ఆ ప్రతి 1, 2, 3 కౌంట్కి ఆ తలుపు తెరిచే దానికి ఆ ఎడిట్ సెపరేట్ కట్స్ పెట్టారు. అది కూడా అవసరం లేదు. బట్ ఆ సినిమా ఇంటెన్షన్ ఏంటి, దాని వైబ్ ఎలా ఉంటుంది, ఓవరాల్గా దాని టోన్, దాని మూడ్ ఎలా ఉండబోతుంది అనేది ఇంత కన్సిస్టెంట్గా డైలాగ్లో కనిపిస్తుంది, రైటింగ్లో కనిపిస్తుంది, క్యారెక్టర్స్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఎడిట్లో కూడా తీసుకొచ్చేసారు. ఈ ఇంటర్ డిపార్ట్మెంట్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉందో ఇదే చాలా తక్కువ కనిపిస్తారు TFIలో. బట్ ఐ విల్ నాట్ డైగ్రెస్. జస్ట్ ఒక ఉదాహరణ కోసం, మన సినిమాలు తిప్పి కొడితే 2 గంటలు తీసిన 4-5 గంటల కష్ట జీవితం అనిపిస్తుంది అసలు చూడ్డానికి. అది ఈ ఎలిమెంట్స్ లేకనే. ఇంకోటి అఫ్ కోర్స్ కాస్టింగ్ ఇంత బాగా ఉండడం వల్ల, యాక్టర్స్ డెఫినెట్లీ మంచి యాక్టర్సే, కానీ మంచి యాక్టర్స్ని కూడా తప్పు కాస్టింగ్ చేస్తే అది పనికిరాదు అది. సో కాస్టింగ్ ఇంత మంచిగా ఉండడం వల్ల అండ్ ఈ యాక్టర్స్కి ఆ మాత్రం టాలెంట్ ఉండడం వల్ల ముగ్గురు మెయిన్ క్యారెక్టర్స్ మధ్యలో కెమిస్ట్రీ కూడా చాలా బాగా పండింది. నికోలస్ కేజ్, శామ్ రాక్వెల్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, నికోలస్ కేజ్, అలిసన్ లోమన్ మధ్యలో ఉన్న కెమిస్ట్రీ, ఫాదర్ డాటర్ రిలేషన్షిప్, దానికి కావాల్సినంత సెన్సిటివిటీ అది కూడా పండించగలిగారు. అంటే ఒకవైపు ఒక కాన్ ఆర్టిస్ట్ మూవీ నడుస్తుంది, స్లిక్, ఫాస్ట్ పేస్, సూట్ కేసులు ఎక్స్చేంజ్ చేసుకోవడం పార్కింగ్ లాట్లో, ఈ టైప్ ఆఫ్ వైబ్ ఉన్నది ఒకవైపు. ఇంకోవైపు ఏమో ఫాదర్ ఫస్ట్ టైం కలుస్తున్నాడు ఇట్లా 14 years old కూతుర్ని, అండ్ కొత్తగా రిలేషన్షిప్ స్టార్ట్ అవుతుంది అక్కడే. సో ఒకరొకరు తెలుసుకుంటున్నారు. ఈ రెండు సైమల్టేనియస్గా ఈ వైబ్లు మెయింటైన్ చేయడం అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఇట్స్ నాట్. ఇమాజిన్ చేయండి, ఓషన్స్ 11 ఒకవైపు నడుస్తుంది, ఫుల్ జార్జ్ క్లూనీ ఇట్లా సగం స్మైల్ ఇచ్చుకుంటూ ఫీల్ అయిపోతుండు, మ్యాట్ డేమన్ ఏదో కామెడీ చేస్తున్నాడు అక్కడ, బ్రాడ్ పిట్ ఏమో ఏదో శాండ్విచ్ పఫ్ తింటున్నాడు ఫుల్ టైం, సూట్లు వేసుకుంటున్నారు, గాగల్స్ వేసుకుంటున్నారు, ఫుల్ కూల్ వైబ్ ఉన్నది. ఇంకోవైపు జార్జ్ క్లూనీ ఒక కూతురు ఉన్నది, స్కూల్కి వెళ్తున్నాడు, పికప్ చేసుకుంటున్నాడు పార్క్ దగ్గర. ఇమాజిన్ చేయండి, ఓషన్స్ 11లో ఈ ట్రాక్ ఏమైనా పెట్టుంటే గంగలో కలిసేది సినిమా. దాని పేసింగ్, దాని కథ కామోషం అంతా బిస్కెట్ అయ్యేది. సో ఒక కాన్ ఆర్టిస్ట్ మూవీలో ఒక ఫాదర్ డాటర్ ట్రాక్ పెట్టడం అనేది యాక్చువల్లీ వెరీ ఛాలెంజింగ్. ఎందుకంటే ఈ వైబ్ ఇటువైపు ఉన్నది, ఆ వైబ్ అటువైపు ఉన్నది, ఇవి కలపాలి అంటే ఇట్స్ నాట్ ఎ జోక్ బ్రదర్. కానీ ఇందులో దే మేనేజ్డ్ ఇట్. ఇట్స్ వెరీ ఇంప్రెసివ్. ఈ సినిమాకి మ్యూజిక్ ఇచ్చింది హాన్స్ జిమ్మర్. అవుట్ ఆఫ్ నో వేర్ ఆ పేరు ఇట్లా వచ్చింది టైటిల్స్లో. మ్యూజిక్ చాలా బాగా సెలెక్ట్ చేశాడు. అంటే ఇందులో ఒరిజినల్ కంపోజిషన్స్ ఎక్కువ ఏం లేవు, క్యూరేట్ చేశాడు మ్యూజిక్. రకరకాల పాటలు 60s నుంచి 70s నుంచి, ఫ్రాంక్ సినాట్రా, కొన్ని మెక్సికన్ లైక్ స్పానిష్ టైప్ ఆఫ్ ట్రాక్స్ పెట్టాడు. ఓవరాల్ మ్యూజిక్ వల్ల కూడా ఈ మూవీకి ఒక వైబ్ అది కంటిన్యూ అయింది. ఆ సేమ్ కన్సిస్టెన్సీ ఏదైతే ఉండాలో ఒక కాన్ ఆర్టిస్ట్ మూవీలో, ఏవైతే ఇమోషన్స్ ఉంటాయో, ఏదైతే అడ్వెంచర్ ఉంటుందో దానికి తగ్గట్టు మ్యూజిక్ పెట్టాడు. ఇట్స్ యాక్చువల్లీ ప్రెటీ గుడ్. సో రైటింగ్ చాలా టైట్గా ఉండే, డయలాగ్స్ బాగుండే. అండ్ డయలాగ్స్లో ఇంకా ఇంప్రెసివ్ నాకేమనిపించింది అంటే సైకలాజికల్ స్టఫ్ ఉండే డయలాగ్స్లో, మ్యాటర్ ఉండే అక్కడ. ఎందుకు అది ఇంప్రెసివ్ అంటే ఈ కాన్ ఆర్టిస్టులు, కాన్ మెన్ వీళ్ళంతా ఎలా వేయగలుగుతారు టోపీ అందరికీ అంటే హ్యూమన్ సైకాలజీ బాగా తెలుసుంటుంది వీళ్ళకి, దాంతో బాగా ఆడుకుంటారు వీళ్ళు. సబ్కాన్షియస్గా ఎలా రియాక్ట్ అవుతారు, ఏ బటన్ నొక్కితే ఎలాంటి పని చేయించుకోవచ్చు జనాలతో. అంటే సేల్స్ వాళ్ళకంటే కొన్ని లెవెల్ పైన ఉన్నారు వీళ్ళు కాన్ ఆర్టిస్టులు. ఏమైనా చేపించగలుగుతారు నీతో, ఎందుకంటే వాళ్ళకి ఆ హ్యూమన్ సైకాలజీ అంత గ్రిప్ ఉంటుంది. ఉదాహరణకి ఇందులో ఆ మొదటి సీన్ ఎప్పుడైతే ఈ నికోలస్ కేజ్, శామ్ రాక్వెల్ ఇద్దరు కలిసి కార్లో ఒక కస్టమర్ దగ్గరికి వెళ్తారు,
అక్కడ ఒక ఓల్డ్ కపుల్ ఉంటారు, ఇద్దరు FBI ఏజెంట్స్ టైప్ ఏదో వెళ్తారు. వీళ్ళు కంప్లైంట్ తీసుకుంటున్నారు, ఎవరో స్కామ్ చేశారు, వాటర్ ప్యూరిఫైయర్ $700 దొబ్బేశారు, ప్రైజ్ ఉంటుంది, ప్యారిస్ ట్రిప్ ఉంటుంది అని చెప్పి. సో వీళ్ళు వెళ్ళి అట్లాంటిది ఏం లేదా, వీళ్ళంతా ఇట్లానే స్కామ్ చేస్తుంటారు. ఎంత కొన్నారు ఆ వాటర్ ప్యూరిఫైయర్ అంటే $700 అంటుంది. ఆమె హస్బెండ్ అడుగుతాడు, పైసలు కట్టింది ఈ వైఫ్. ఆమె హస్బెండ్ అడుగుతాడు, ఇంతకీ దాని యాక్చువల్ వాల్యూ ఎంత అంటే ఇమ్మీడియట్గా వీళ్ళు $50 పైన ఉండదు అంటారు. అప్పుడు ఆమె ఇంకా మొత్తుకుంటుంది. దాని తర్వాత వీళ్ళు ఆమెకు చెప్పే లైన్ ఏంటంటే, మీకు తెలీదు ఇంకా వేరే వాళ్ళు ఉన్నారు మీకంటే డబల్ ఇచ్చారు ఇదే వాటర్ ప్యూరిఫైయర్కి, వాళ్ళు ఇంకా మోసపోయారు గట్టిగా అనగానే ఆమె ఏడుపు తగ్గిపోతుంది ఇమ్మీడియట్గా. ఆ లైన్ అనగానే ఆమె ఏడుపు తగ్గిపోతుంది. అంటే ఆ హ్యూమన్ సైకాలజీ నాకు ఎందుకు అంత ఇంప్రెసివ్ అనిపించింది అంటే, అది ఒక కాన్ మ్యాన్ అలాంటి లైన్ చెప్పడము కావాలని చెప్తాడు. అంటే ఒక మ్యాటర్ ఉన్న స్టఫ్ ఉన్న కాన్ మ్యాన్ అయితే అలాంటి లైన్ చెప్తాడు. ఎందుకంటే హ్యూమన్ సైకాలజీ ఏంది, నా కొంపలు అంటుకుపోయినాయంటే నేను ఏడ్చుకుంటూ మొత్తుకుంటా, కానీ అప్పుడే వచ్చి నువ్వు నీ పక్కనోడి సంగతి చూడు, వాడిది ఇంకా ఘోరంగా ఉంది నీకంటే, 10 రెట్లు ఘోరంగా ఉంది వాడిది నీకంటే అనగానే నా బాధ తగ్గిపోతుంది. ఒక 2 సెకండ్స్ ముందు ఎంతైతే గాఢమైన బాధ ఉండేనో, పక్కనోడు ఇంకా సఫర్ అవుతున్నాడని తెలియగానే నాది తగ్గిపోతుంది. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్. అండ్ ఆ లైన్ చెప్పడం కూడా, దానికి కారణం కూడా అదే. వీళ్ళని ఫస్ట్ అయితే $50 అది నువ్వు మంచిగా దొరికిపోయిన వీళ్ళకి నువ్వు $700 పెట్టినా దానికి అని చెప్పి ఏడిపించాలి. దాని తర్వాత ఇమ్మీడియట్గా ఓదార్చాలి, లేదు అయినా కానీ నీకంటే ఇంకా బత్తరు ఉన్నారు అక్కడ, దీనికంటే డబుల్ ఇచ్చి దొరికిపోయిన ఉన్నారు అనగానే అప్పుడు నువ్వు ఖుషి అవుతావు. ఓకే, అట్లీస్ట్ నేను డబల్కి అయితే దొరకలే కదా నేను. సో నాకు ఎందుకు అంత నచ్చింది అంటే, ఆ రైటింగ్లో కూడా ఆ కాంపిటెన్స్ కనిపిస్తుంది. నువ్వు ఒక కాన్ ఆర్టిస్ట్ సినిమా రాస్తున్నావు, ఈ క్యారెక్టర్ ఒక ఎక్స్పీరియన్స్డ్ వెటరన్ కాన్ మ్యాన్ అంటే, వాడు చెప్పే డైలాగ్స్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్ అనేది, ఆ ఎక్స్పర్టీస్ అనేది, ఆ ప్రొఫెషనలిజం అనేది కనబడాలి. అలాంటి కాంపిటెన్స్ మళ్ళీ ఈజ్ వాట్ ఈస్ మిస్సింగ్ ఇన్ అవర్ TFI. చూపించడానికి మాత్రం ఓ గూఢాచారి, ఓ ఇండస్ట్రియలిస్ట్, ఓ టైకూన్, ఓ IAS IPS, కానీ మాట్లాడే మాటల్లో మాత్రం ఎక్కడా కనపడదు. ఆ కాంపిటెన్స్ కనపడదు, తెలివి కనపడదు. తెలివి కనపడదు కాబట్టి బాగా తెలివైన వాడు అని మళ్ళీ మళ్ళీ బాధి చెప్పాలి, నెత్తి బాధి చెప్పాలి. ఇదిగో వీడు నువ్వు చూస్తున్నావు కదా, వీడిని, వీడు ఒక తెలివైన వాడు, ఓకే అడ్జస్ట్ అయిపో, బాగా తెలివైన వాడు. దట్స్ ద ట్రాజడీ. అంటే అఫ్ కోర్స్ ఇట్స్ అ డైగ్రెషన్ అనుకోండి, బట్ అదే ఏది చూసినా మనం కొంచెం TFI అనేది మిస్ కాకుండా అది తంతుంటుంది పక్కకెళ్ళి, చాలా గ్యాప్ ఉన్నది అని. ఈ నికోలస్ కేజ్ క్యారెక్టర్ రాయ్ ఇచ్చే జస్టిఫికేషన్ కూడా, వాడు సైకాట్రిస్ట్ ఆఫీస్లో ఉంటే వాడిని క్రిమినల్ అని పిలుస్తాడు. వాడి సైకాట్రిస్ట్, వాడు ష్రింక్. క్రిమినల్ అనగానే వీడు నేను క్రిమినల్ కాదు, నేను కాన్ మ్యాన్ అంటాడు, కాన్ ఆర్టిస్ట్. తేడా ఏంట్రా ఈ రెండింటికి అంటే, నేను పైసలు దోచుకోను, వాళ్ళే నాకు పైసలు ఇస్తారు, దే గివ్ మీ దేర్ మనీ. ఎవరి నెత్తి మీద గన్ పెట్టో లేకపోతే బెదిరించో అట్లేం తీయట్లే, నేను జస్ట్ వాళ్ళ ముందు కూర్చొని కథ చెప్తా, వాళ్ళు పర్స్ తెరిచి పైసలు ఇస్తారు, ఎవరిని దబాయించేది లేదు. ఎందుకు ఇస్తున్నారు పైసలు అంటే, వాళ్ళ గ్రీడ్ వల్లనే, వాళ్ళ ఫియర్ వల్లనే, ఏదో షార్ట్ కట్లో బాగా పైసలు సంపాదించవచ్చు ఇల్లీగల్గా అని చెప్పి వాళ్ళకున్న బుద్ధి వల్లనే కోల్పోతున్నారు అనేది వీడి జస్టిఫికేషన్. అలా సతుకుపోతున్నాడు బేసిక్గా. కానీ అందులో నిజం లేదా అంటే, ఇట్ ఈస్ నాట్ ఎ జోక్ బ్రదర్, ఉన్నది. అందుకనే అంత వర్క్ అవుతుంది యాజ్ అ డయలాగ్, యాజ్ ఒక క్యారెక్టర్ ప్రొఫైల్. సో ఓవరాల్గా స్పాయిలర్లతో పాటు చర్చిద్దామని చెప్పినా కూడా ఆ మెయిన్ ట్విస్ట్ ఏంటో నాకు చెప్పబుద్ధి కావట్లేదు. ఎందుకంటే అది ఒక్కసారి చెప్తే చాలా వరకు జ్యూస్ పిసికేసినట్టే ఈ సినిమా నుంచి. సో అదేంటో చెప్పకుండా, కాన్ ఆర్టిస్టులు, కాన్ మ్యాన్ సినిమాలు నచ్చేవాళ్ళు పక్కా ఈ సినిమా చూడండి. OTTలో మీకు దొరకకపోవచ్చు, ఇంటర్నెట్లో అయితే దొరుకుతుంది. 2 hours సినిమా, కానీ 2 hours చూసినట్టు కూడా అనిపించదు. అలాగే కాన్ మ్యాన్ సినిమాలు, కాన్ ఆర్టిస్ట్ సినిమాలు నచ్చేవాళ్ళు, ఇదివరకు ఆల్రెడీ చాలా చూసిన వాళ్ళు, అంటే ఆ జానర్తో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ సినిమా చూస్తే మీరు గెస్ట్ చేయగలుగుతారు నాకు తెలిసి, అది ఎటుపోతుంది, ఆ ట్విస్ట్ ఎక్కడికి వస్తుంది. అయినా కానీ మీరు ముందే గెస్ట్ చేసిన ఈ సినిమా ఎంజాయ్మెంట్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో అది మీకు అంతా కూడా తగ్గదు అనిపిస్తుంది నాకు. ఎందుకంటే మొత్తం ఈ సినిమా అంతా ఆ ఒక్క ట్విస్ట్ మీదనే, ఆ ప్లాట్ పాయింట్ మీదనే వేలాడట్లేదు. అలా కూడా వీళ్ళు చూసుకున్నారు కొంచెం ముందు వెనక. అలా అయ్యుంటే ఆ ఒక్క ట్విస్ట్ తెలిస్తే నేను ఇంకా ఫరక్ పడదు సినిమా చూసి కూడా. కానీ ఆ ట్విస్ట్ తెలిసినా, అది ఎక్స్పెక్ట్ చేసినా, వీళ్ళు వేరే వేరే డిపార్ట్మెంట్స్లో ఎంతైతే కన్సిస్టెన్సీ తీసుకొచ్చారో, క్యారెక్టర్ వర్క్లో, కాస్టింగ్లో, డైలాగ్స్లో, మ్యూజిక్లో, ఈవెన్ ఇన్ ద టైటిల్ సీక్వెన్స్లో కూడా, అది కూడా వదలలేదు. ఆ థీమ్ అనేది ఒక చాలా కన్సిస్టెంట్గా మెయింటైన్ చేశారు. ఒక థీమ్, ఒక వైబ్, ఒక టోన్,
అండ్ దాట్స్ వై ఆ ట్విస్ట్ అనేది ఏదైతే వస్తుందో అది ప్రతి కాన్మెన్ సినిమాలో ఉండాల్సిన ఫ్యాక్టరీ అది. సో అది ఇట్స్ లైక్ అ చెరీ ఆన్ ద కేక్ అది. సో తప్పకుండా చూడండి మ్యాచ్ స్టిక్ మెన్ 2003 పవర్డ్ బై JFM, స్పాన్సర్డ్ బై థైగ్యాప్ పేట్రియాన్. అదండి రివ్యూ. JFM థ్యాంక్స్ ఫర్ పవరింగ్ ది ఎపిసోడ్. పేట్రియాన్లో సపోర్టే కాకుండా నీ వల్ల ఈ సినిమా ఉందని తెలిసింది, చూసే అవకాశం వచ్చింది. అదే కాకుండా అసలు ఇది రిడ్లీ స్కాట్, అది కూడా అసలు ఐడియా లేకుండే ఇది ఒక రిడ్లీ స్కాట్ సినిమా అని. రిడ్లీ స్కాట్ సినిమాతో సాధారణంగా ఏమంటారంటే, ఇది ముందు కూడా చెప్పినట్టున్నా, కానీ ఎవరైతే రిడ్లీ స్కాట్ సినిమాలు చూస్తున్నారో ఎస్పెషల్లీ పెద్దవి, నాకు తెలిసి మ్యాచ్ స్టిక్ మెన్కి ఇది వర్తించదేమో, కానీ ఏదైతే పెద్ద సినిమాలు తీస్తాడో అన్నిటివి మెయిన్ థియేట్రికల్ రిలీజ్ చూడకుండా డైరెక్టర్స్ కట్ చూడండి. బ్లేడ్ రన్నర్ డైరెక్టర్స్ కట్. ఎందుకంటే బేసిక్గా మనోడు ఒకలాంటి వర్జన్ తీద్దాం అనుకుంటాడు, అది రిలీజ్ దగ్గర వచ్చేసరికి అప్పట్లో ఏమవుతుండే అంటే స్టూడియో వచ్చేసి ఇట్లా కెలుకుతుండే, ఇట్లా వేలు పెట్టి వాసన చూస్తుండే, అరే ఏంటిది నేను కూడా చేస్తా, ఇట్లా చేస్తుండే వాడి సినిమాలతో. దాని తర్వాత రిలీజ్ అవుతుంది, రిలీజ్ అయ్యేసరికి జనాలకి అర్థమయ్యేది కాదు ఏంది ఏం నడుస్తుంది, అంత ఖాస్గా కూడా ఏం లేదు అని. దానివల్ల దానికి రావాల్సిన క్రిటికల్ అక్లేము లేకపోతే ఆ కమర్షియల్ రెవెన్యూ అదంతా బిస్కెట్ అయ్యేది, వీళ్ళు వచ్చి వేలు పెట్టి వాసన చూసినందువల్ల. దానివల్ల మనోడికి డోకొచ్చి ఇట్లా గాదరా బాయ్ అని చెప్పేసి ఒక ట్రెడిషన్ స్టార్ట్ చేశాడు. థియేట్రికల్ రిలీజ్ అయిన తర్వాత కొంతకాలం ఆ డివిడీలు వచ్చే టైం ఆ మధ్యలో అట్లా ఒక డైరెక్టర్స్ కట్ అనేది రిలీజ్ చేసేవాడు. ఆ డైరెక్టర్స్ కట్లో జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉండేది. బ్లేడ్ రన్నర్ థియేట్రికల్ కట్కి బ్లేడ్ రన్నర్ డైరెక్టర్స్ కట్కి చాలా మారిపోతాయి, పేసింగ్, ఫీల్. సో యాక్చువల్గా చెప్పాలంటే ఎంతైతే పేరు సంపాదించాడు రిడ్లీ స్కాట్, చాలా వరకు ఈ డైరెక్టర్ కట్స్ వర్జన్ బయటికి తీసినందువల్ల జనాలు ఒప్పుకున్నారు, ఓకే నువ్వురా బాయ్ అని చెప్పి. బ్లేడ్ రన్నర్ డైరెక్టర్స్ కట్, ఏలియన్ నాకు తెలిసి డైరెక్టర్స్ కట్, కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అదైతే కంపల్సరీ డైరెక్టర్స్ కట్ అది. సో రిడ్లీ స్కాట్తో ఈ ఫిట్టింగ్ ఒకటి ఉంటుంది. ఎవరైనా రిడ్లీ స్కాట్ సినిమాలు చూద్దాము అన్న ప్లాన్లో ఎవరైతే ఉంటే ఫస్ట్ చెక్ చేయండి, ఈ పలానా సినిమాకి డైరెక్టర్స్ కట్ ఏమైనా తీసాడా, తీసుంటే వేరేదేం పట్టించుకోదు. సో మన రివ్యూ అయిపోయింది కాబట్టి ఇప్పుడు మనం వెళ్ళిపోదాం నెక్స్ట్ సెగ్మెంట్కి, గుణపాఠాలు. వావ్, ఈ సినిమాలో నేనేం నేర్చుకున్నానంటే డాస్టోయెవ్స్కీ అనే ఆథర్ది ఒక చాలా ఫేమస్ కోట్ ఉన్నది. ఫుల్ కోట్ కాదు, పార్షల్ కోట్ చెప్తా. అబవ్ ఆల్ డు నాట్ లై టు యువర్ సెల్ఫ్ అంటాడు. అదొక పెద్ద కోట్లో చిన్న పాటే అది. ఆ ఫుల్ కోట్ ఇంకా తంతది బాగా, బట్ అబవ్ ఆల్ డు నాట్ లై టు యువర్ సెల్ఫ్ అంటాడు. ఈ సినిమాలో కూడా రాయ్ వాడి కూతురికి నేర్పిస్తుంటాడు ఈ కాన్ ఆర్టిస్ట్ ఎట్లా చేస్తారు, గేమ్ ఎట్లా నడుస్తుంది. అందులో కొన్ని రూల్స్ చెప్తాడు. అందులో వన్ ఆఫ్ ద రూల్స్ ఏంటంటే మేక్ ష్యూర్ యు ఆర్ నాట్ ద వన్ హూస్ బీయింగ్ కాన్డ్. నువ్వు ఎవరికో టోపీ పెట్టే పనిలో ఉన్నప్పుడు నీ మీద టోపీ పడుతుందా లేదా అనేది కొంచెం చూసుకోబిడ్డా అంటున్నాడు. అబవ్ ఆల్ డు నాట్ లై టు యువర్ సెల్ఫ్. వీడు సినిమా అంతా వీడు చేసిన ఒక ఏకైక తప్పేందంటే, ఎంత గుండెలో దడ ఉన్నా, ఎంత రొమాన్స్లో దడదడ ఉన్నా, 15 ఏళ్ల క్రితం విడిపోయిన గర్ల్ ఫ్రెండ్తో డైరెక్ట్గా ఎప్పుడు మాట్లాడలేదు ఒక్కసారి కూడా. విషయాలు, సందర్భాలు ఎంతెంత వరకు ఎక్కి మించిపోతున్నా కూడా వీడికి ఫోన్ ఎత్తి, ఇంటి దాకా పోవాల్సిన అవసరం కూడా లేదు, ఫోన్ ఎత్తి వాడి ఎక్స్ గర్ల్ ఫ్రెండ్తో మాట్లాడే దమ్ము రాలేకపోయాడికి. దానివల్ల ఎంత బిస్కెట్ తినిండు. సో ఏ చీకటి మూలతో అయితే అన్నిటికంటే ఎక్కువ భయం వేస్తుందో ముందు దానివే పురకాలి. మామూలుగా ఏం చేస్తాం, ఒక దాని దగ్గర మనకి బాగా భయమో వల్ల బాగా కంగారు పడుతున్నాము అంటే దాన్ని వదిలేసి చుట్టుపక్కల మనం డ్యాన్స్ చేస్తుంటాం, టైంపాస్ చేస్తుంటాం. ముక్కు మూసుకొని ఎక్కడైతే అన్నిటికంటే ఎక్కువ భయం వేస్తుందో అటువైపు కళ్ళు మూసుకొని ముక్కు మూసుకొని ఉరకాలి. అది నేను ఈ సినిమా చూసి నేర్చుకున్న గుణపాఠం. వాడే వావ్. ఇప్పుడు గుణపాఠం కూడా అయిపోయింది కాబట్టి మనం వెళ్ళిపోదాం రేటింగ్కి. మ్యాచ్ స్టిక్ మెన్ 2003, రిడ్లీ స్కాట్, హాన్స్ జిమ్మర్, నికోలస్ కేజ్, శామ్ రాక్వెల్. ఈ సినిమాకి నేను ఎందులో రేటింగ్ ఇద్దాం అనుకుంటున్నా, టాబ్లెట్స్లో ఇద్దాం. సో మ్యాచ్ స్టిక్ మెన్ 2003కి 10 గోళీలలో ఎన్ని గోళీలు మింగుతానంటే నేను 8 గోళీలు మింగేస్తా ఖుషిగా. సో అదండి రేటింగ్. తప్పకుండా చూడండి మ్యాచ్ స్టిక్ మెన్ సినిమా, నాకైతే నచ్చింది. JFM థ్యాంక్ యూ ఫర్ పవరింగ్ ది ఎపిసోడ్ వన్స్ అగైన్. అసలు ఇలాంటి సినిమా ఉందని కూడా మీలో ఎవరికైనా తెలుసా? మీరు ఆల్రెడీ చూసారా? ఏమనుకున్నారు? ఇప్పుడు చూడబోతున్నారా? చూసాకేమనిపించింది? మీరు మాత్రం కిటికీలు తలుపులు తెరిచేటప్పుడు ఒకటేసారి తెరుస్తారా, 3 సార్లు తెరవాల్సి వస్తుందా మీకు కూడా? ఇలాంటి విషయాలన్నీ మాకు రాసి చెప్పాలంటే ఎక్కడో మీకు తెలుసు కదా, మా అవార్డ్ విన్నింగ్ సోషల్స్. ఇవేంటంటే ఇన్స్టాగ్రామ్లో @_thigap,
ట్విట్టర్లో @thigap, మా ఈమెయిల్ వచ్చి mindthigap@gmail.com, మా థైగ్యాప్ డిస్కార్డ్, వండర్ఫుల్ థైగ్యాప్ ప్రొఫెషనల్ లిసనర్ కమ్యూనిటీ మా డిస్కార్డ్లో ఉన్నది. రోజు రోజుకి కొత్త కొత్త వాళ్ళు వస్తున్నారు, కానీ అయినా ఎవరేం మాట్లాడలేదు. మీరు వచ్చి మార్చండి, మీకోసమే ఎదురు చూస్తున్నారు. యూ ఆర్ ద చోజన్ వన్. కానీ అదే కాకుండా థైగ్యాప్ పేట్రియాన్, ఎస్, ఇట్ నెవర్ స్టాప్స్. థైగ్యాప్ పాడ్కాస్ట్ ఇంగ్లీష్, తెలుగు ఎక్సెట్రా ఎవ్రీథింగ్ మీకు నచ్చితే, మీకు సపోర్ట్ చేయాలని ఉంటే తప్పకుండా వచ్చి పేట్రియాన్ జాయిన్ అవ్వండి. థైగ్యాప్ పేట్రియాన్లో కొంచెం హట్కే వేరే పోస్ట్స్, వేరే ఎక్స్క్లూజివ్ పాడ్కాస్ట్ ఎపిసోడ్స్ అప్పుడప్పుడు పెడుతుంటాము. అక్కడ కూడా కమ్ చెక్ ఇట్ అవుట్, వేరే వేరే టాపిక్స్ మీద కూడా. అండ్ అక్కడ కావాలంటే మీరు ఫ్రీగా కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఐల్ సీ యూ దేర్. అంతటితో మా అవార్డ్ విన్నింగ్ సోషల్ సమాప్తం. అవార్డ్స్. ఇప్పుడు అన్ని కార్యక్రమాలు ముగిసినాయి కాబట్టి మనం ఈ ఎపిసోడ్ని కూడా కట్టేద్దాం. మనం ప్రతిసారి చెప్పుకున్నట్టే థైగ్యాప్ తెలుగు పాడ్కాస్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్, పంచండి. Pygmies.